హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నీట్ యూజీ 2024కి సంబంధించి కేఎన్ఆర్హెచ్ఎస్ నుంచి తెలంగాణలో ఫస్ట్ రౌండ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ అనేవి ఈ రోజు స్టార్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది. ఈ రోజు ఎప్పుడైనా రావచ్చు. నేను వీడియో చేసిన తర్వాత మీరు చూసే నెక్స్ట్ మినిట్ రావచ్చు, ఈ రోజు నుంచి ఎప్పుడైనా రావచ్చు. ఈ రోజు రావచ్చు, రేపు రావచ్చు. ఫైనల్ మెరిట్ లిస్ట్తో పాటు వెబ్ ఆప్షన్ నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఈ పర్టికులర్ వీడియోలో వెబ్ ఆప్షన్స్ అనేవి ఎలా పెట్టుకోవాలి, ప్రయారిటీని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, గవర్నమెంట్ అండ్ ప్రైవేట్లో వేటిని సెలెక్ట్ చేసుకోవాలి, ఎలా పెడితే మీకు మంచి కాలేజీలో సీట్ రావడానికి అయితే ఛాన్సెస్ ఉంటాయనేది ఈ పర్టికులర్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఇలాంటి వీడియోనే 1 month బ్యాక్ అప్లోడ్ చేశాను, కానీ చాలా గ్యాప్ వచ్చింది కాబట్టి మళ్ళీ చాలామంది చూడకపోతే వాళ్ళకి యూజ్ అవుతుందని ఈ పర్టికులర్ వీడియో చేస్తున్నాను. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు లైక్ చేస్తేనే నా వీడియోస్ మీకు నచ్చుతుందో లేదో అర్థమవుతుంది. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్, టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్, ఇన్స్టాగ్రామ్ లింక్. జాయిన్ అవ్వమంటున్నా. ఎందుకు జాయిన్ అవ్వమంటున్నా అంటే మీకు ఏమైనా డౌట్ ఉన్నా, ఏదైనా క్విక్ అప్డేట్ ఉన్నా అక్కడ ఫాస్ట్గా ప్రొవైడ్ చేస్తాను వీడియో కన్నా ముందుగా. సో కాబట్టి జాయిన్ అవ్వండి. ఎవరైనా నాతో పర్సనల్గా మాట్లాడాలి, మెంటర్షిప్లో జాయిన్ అవ్వాలనుకుంటే 7893947228 నెంబర్ని వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ రిలేటెడ్ అండ్ ఎంసీ రిలేటెడ్ ఎలాంటి డౌట్స్ ఉన్నా అక్కడ డిస్కస్ చేయొచ్చు. నా పర్సనల్ నెంబర్ ఇస్తారు. సో మీకు ఎలాంటి డౌట్స్ నేను క్లారిఫై చేస్తాను. తెలంగాణలో మనం ఇంపార్టెంట్ జోన్లోకి ఎంటర్ అవుతున్నాం. రౌండ్ 1 ఏంటి, రౌండ్ 2 ఏంటి, రౌండ్ 3 ఏంటి, రౌండ్ 4 ఏంటి, రూల్స్ ఏంటి, రెగ్యులేషన్స్ ఏంటి, కన్వర్ కోటా నుంచి మేనేజ్మెంట్ కోటాకి ఎలా వెళ్ళాలి, మేనేజ్మెంట్ కోటా నుంచి కన్వర్ కోటాకి ఎలా రావాల్సి ఉంటుంది, బీడీఎస్లో జాయిన్ అయితే కన్వర్ కోటాకి ఎలా, ఇవన్నీ డౌట్స్ ఉంటాయి. సో అవన్నీ డౌట్స్ కూడా మెంటర్షిప్లో సాల్వ్ చేయడం జరుగుతుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక 3 ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకొని నేను ఎలా ప్రిపేర్ చేశాను అనేది చెప్తాను. ఫస్ట్ పాయింట్, యాక్చువల్గా నేను స్టూడెంట్ అయితే ఎలా వెబ్ ఆప్షన్ పెడతాను అనేది ఫస్ట్ నేను మీకు ప్రయారిటీ లిస్ట్ అనేది రెడీ చేయడం జరిగింది. సో నెక్స్ట్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ సపరేట్ లిస్ట్ ఉంది అండ్ గవర్నమెంట్ అండ్ ప్రైవేటు కంబైన్ లిస్ట్ ఉంది. ఓకేనా? కంబైన్ లిస్ట్ ఉంది. సో నేను వీటిలలో ఏ ఫ్యాక్టర్ తీసుకున్నానంటే, ఒకటి ఓల్డ్ కాలేజ్ అండ్ డిస్టెన్స్. ఓకేనా? ఓల్డ్ కాలేజ్ అండ్ డిస్టెన్స్ బేస్ చేసుకొని నేను ప్రయారిటీని అయితే రెడీ చేయడం జరిగింది. సో ఇంకొకటి, మీరు ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ని బేస్ చేసుకుని కూడా పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు, వెబ్ ఆప్షన్ పెట్టుకోవచ్చు. కానీ నేను ఒక స్టూడెంట్ని అయితే నేను ఎలా వెబ్ ఆప్షన్ పెడతాను అనే పాయింట్లో నేను వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, ఇప్పుడు మీరు ఎలా వెబ్ ఆప్షన్స్ అనేది డిసైడ్ చేసుకోవాలి. మీరు డిసైడ్ చేసుకున్నప్పుడు చాలామంది ఏంటంటే, సార్ నాకు 550 వచ్చినాయి, సార్ నాకు 560 వచ్చినాయి, నాకు 560 వచ్చినాయి కాబట్టి నాకు జిఎంసీ రామగుండం వస్తుంది, జిఎంసీ రామగుండాన్ని ఫస్ట్ పెట్టాలనా, లేకపోతే నేను గాంధీ నుంచి స్టార్ట్ చేయాలనా, లేదు సార్ నాకు సురభి కాలేజ్ వస్తుంది, నేను సురభి కాలేజ్ని ఫస్ట్ పెట్టాలనా, ఇలా అడుగుతున్నారు. ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, వెబ్ ఆప్షన్ పెట్టినప్పుడు గుర్తుపెట్టుకోండి, వెబ్ ఆప్షన్స్ అంటే మీకు నచ్చిన కాలేజీలు ఆర్డర్లో పెట్టుకుంటూ వెళ్ళడం. అంతేగాని నీకు ఏ కాలేజ్ వస్తుందని ఎవరు డిసైడ్ చేయరు. అన్న విజన్ అప్డేట్ వెబ్సైట్లో వస్తుంది కదా అది పక్కానా అంటే అది ఒక జస్ట్ పాసిబుల్ మాత్రమే. మీ పైన స్టూడెంట్ ప్రయారిటీస్ ఏంటి, మీ ప్రయారిటీస్ ఏంటి అనేది ఎవరికి తెలియదు, తెలంగాణలో ఎవరికి తెలియదు. అది కేవలం సిస్టమ్ బేస్డ్ అలాట్మెంట్, మెరిట్ బేస్డ్ కాబట్టి ఎవరికి ఏ కాలేజ్ వస్తుందని 100% చెప్పడం కుదరదు. సో కాబట్టి మీరు ఎలా పెట్టుకోవాలంటే, గాంధీ రాదు పెట్టుకోవాలి, ఉస్మానియా రాదు పెట్టాలి, ఈఎస్ఐసి రాదు ఆప్షన్ పెట్టుకోవాలి, నెక్స్ట్ కాకతీయ రాదు పెట్టుకుంటూ వెళ్ళాలి. టాప్ ఆర్డర్ నుంచి లీస్ట్ ఆర్డర్ వరకు వెబ్ ఆప్షన్స్ పెడుతూనే ఉండాలి. అలా లిమిటేషన్ ఉందా వెబ్ ఆప్షన్ పెట్టడానికి? లిమిట్ ఏం లేదు, అన్లిమిటెడ్. ఎన్ని కాలేజీలు ఉన్నాయో అన్ని కాలేజీలు మీరు పెట్టుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఓకేనా? సో కాబట్టి ఫస్ట్ ఫ్యాక్టర్, వెబ్ ఆప్షన్ పెట్టేటప్పుడు అన్ని కాలేజీలు పెట్టాలని గుర్తుపెట్టుకోవాలి. ఆయన నాకు ఈ పర్టికులర్ కాలేజ్ వస్తుందని మాత్రం ఎప్పుడు పెట్టొద్దు, ఇదే కాలేజ్ నాకు వస్తుందని చెప్పి పెట్టొద్దు. గాంధీ రాదు పెట్టుకోవాలి, నాకు చదవాలని ఉంది గాంధీలో, రాకపోయినా ఫస్ట్ ఆప్షన్ పెడతాను. గాంధీ మిస్ అయింది కాబట్టి ఉస్మానియా పెడతా, ఉస్మానియా మిస్ అయింది కాబట్టి ఈఎస్ఐసి పెడతా, ఈఎస్ఐసి మిస్ అవుతుంది కాబట్టి కాకతీయ పెడతా, కాకతీయ మిస్ అవుతుంది కాబట్టి నిజామాబాద్ పెడతా, నిజామాబాద్ మిస్ అవుతుంది కాబట్టి ఆదిలాబాద్ పెడతా, ఆదిలాబాద్ మిస్ అయితే మహబూబ్ నగర్. అంటే ఒక కాలేజ్లో నేను నాకు చదువుకోవడం మిస్టేక్ లేకపోతే నెక్స్ట్ కాలేజ్కి వస్తా, అది కాకపోతే ఇంకోటి, అది కాకపోతే ఇంకోటి, అది కాకపోతే ఇంకోటి, అది ఇలా అన్ని కాలేజీలు పెట్టడానికి ట్రై చేయాలి. ఫస్ట్ పాయింట్. ఓకేనా? సెకండ్ పాయింట్, అన్న నాకు కొన్ని కాలేజీలు ఇష్టం లేదు కానీ పెట్టి వదిలేస్తా, నేను జాయిన్ అవ్వను, అలాంటి తప్పు చేయొద్దు. వస్తే జాయిన్ అవుతా అనుకున్న కాలేజీలో పెట్టాలి, వస్తే జాయిన్ అవుతా అనుకున్న కాలేజీలో పెట్టాలి. వచ్చిన తర్వాత టైంపాస్కి చూస్తా అన్న, సీట్ బ్లాక్ చేస్తా అన్న అంటే అది తప్పు, అలాంటి తప్పులు చేయొద్దు. ఓకే, ఫస్ట్ పాయింట్ ఏంటంటే అన్ని కాలేజీలు పెట్టడానికి ట్రై చేయాలి. అది టాప్ కాలేజ్ నుంచి లీస్ట్ కాలేజ్ వరకు, టాప్ ర్యాంకర్ నుంచి 700 వచ్చినవాడు కూడా టాప్ నుంచి పెట్టాలి, లీస్ట్ ర్యాంకర్ వచ్చినవాడు కూడా టాప్ నుంచి పెట్టాలి. అన్న నేను సంగారెడ్డి సురభి కాలేజ్ని ఫస్ట్ పెడతా అన్న, నా ఫ్రెండ్ నా పైన ఉన్నవాడు లాస్ట్లో పెడతాడు, నేను ఫస్ట్ సురభి పెట్టిన కూడా నాకు సీట్ ఇస్తారా? అట్లా కాదు, నీ ఫ్రెండ్ నీ పైన ఉన్న క్యాండిడేట్ సీట్ ఇచ్చిన తర్వాతనే నీకు ఇస్తారు.
కాలేజ్ వైజ్ అలాట్మెంట్ ఉండదు, మెరిట్ ర్యాంక్ వైజ్ అలాట్మెంట్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఓకేనా, ఈ పాయింట్ గుర్తుపెట్టుకొని టాప్ కాలేజ్ నుంచి లీస్ట్ కాలేజ్ వరకు పెట్టడానికి ట్రై చేయండి. నెక్స్ట్, సీట్ బ్లాక్ చేయొద్దు. అన్ని పెట్టమన్నాం కదా అని అన్ని పెట్టేసి నచ్చని కాలేజ్ వస్తే నేను జాయిన్ గాను అని సీట్ బ్లాక్ చేయొద్దు. సో అన్ని పెట్టడానికి ట్రై చేయాలి. దాంట్లో సెలెక్టివ్ గా మనకి ఏది నచ్చిందో వస్తే జాయిన్ అవుతా, లేదంటే మేనేజ్మెంట్ కోటా వెళ్తా, లేదంటే లాంగ్ టర్మ్ జాయిన్ అవుతా అనుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు సెలెక్టెడ్ కాలేజ్ మాత్రమే పెట్టడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఫస్ట్ రౌండ్ లో సీట్ వచ్చి జాయిన్ అవ్వకపోతే సెకండ్ రౌండ్ నుంచి నాట్ ఎలిజిబుల్ అవుతారు కాబట్టి. ఓకే, సో థర్డ్ పాయింట్, మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, కొంతమంది సరైన అవగాహన లేకుండా లిమిటెడ్ ఆప్షన్స్ పెట్టుకొని అన్న నాకు కిందోనికి సీట్ వచ్చింది కానీ నాకు సీట్ రాలేదన్న అంటారు. ఓకేనా, టాప్ కాలేజ్ అన్ని పెట్టకుండా ఏం చేస్తారంటే 4-5 కాలేజీలు పెడతారు. మంచి ర్యాంకే ఉంటుంది, 4-5 కాలేజీలు పెడతారు. పెట్టి ఏం చేస్తారంటే ఫస్ట్ రౌండ్ సీట్ రాదు, వాళ్ళకన్నా కింద సీట్ వస్తుంది. అన్న నాకు సీట్ రాలేదన్న, వానికి వచ్చింది కానీ నాకు రాలేదు, నాకన్నా తక్కువ మార్కులకి సీట్ వచ్చింది నాకు రాలేదు. నీకన్నా తక్కువ మార్కులకి సీట్ వచ్చినా వాడు అన్ని కాలేజీలు పెట్టిండు, నువ్వు అన్ని కాలేజీలు పెట్టలేదు. ఓకే, ఫస్ట్ సేఫ్ సైడ్ ఏం చేయాలంటే ఫస్ట్ రౌండ్ లోనే ఒక కాలేజ్ జాయిన్ అవ్వడానికి ట్రై చేయాలి. అంటే ఎంబీబీఎస్ ఫస్ట్ రౌండ్ లో ఏదో ఒక కాలేజ్లో జాయిన్ అవ్వడానికి ట్రై చేయాలి. జాయిన్ అయిన తర్వాత సెకండ్ రౌండ్ నుంచి బెస్ట్ కాలేజ్ పెట్టుకుని అప్గ్రేడేషన్కి వెళ్ళడానికి ట్రై చేయాలి. ఓకేనా, ఫస్ట్ రౌండ్ లో ఏదో ఒక కాలేజ్ తీసుకోవాలి, తీసుకొని రిపోర్ట్ చేయాలి. రిపోర్ట్ చేసిన తర్వాత అప్పుడు ఆలోచించు. ఓకేనా, అప్పుడు సెకండ్ రౌండ్ లో అప్గ్రేడేషన్ కోసం ఆలోచించు. నీకు ఏం ప్రాబ్లం అవుతుంది అంటే ఫస్ట్ రౌండ్ లో వచ్చిన సీట్లో రిపోర్ట్ చేయాలి, సెకండ్ రౌండ్ లో సీట్ వస్తే ఫస్ట్ రౌండ్ లో రిపోర్ట్ చేసిన కాలేజ్కి వెళ్ళి సర్టిఫికేట్స్ ఫీజు తెచ్చుకొని సెకండ్ రౌండ్ లో కాలేజ్ రిపోర్ట్ చేయాలి. ఇది మాత్రమే నువ్వు ఇబ్బంది పడతావు. అంతేగాని సీట్ రాలేదు ఫస్ట్ రౌండ్ లో, నీకన్నా తక్కువ మార్కుల వాడికి వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక క్యాండిడేట్ కి సురభిలో లాస్ట్ సీట్ ఉందండి. ఓకేనా, లాస్ట్ సీట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 502 మార్క్స్ ఉన్నాయి. సురభి నాకు వద్దు, సెకండ్ రౌండ్ లో ట్రై చేస్తాను, పెట్టుకోలేదు. వీడు పెట్టుకోలేదు కాబట్టి 501 క్యాండిడేట్ పెట్టుకున్నాడు, సురభిలో వచ్చింది. ఓకేనా, వీడు పెట్టుకుంటే వీడికి సీట్ రాకపోతుండే. వీడు పెట్టలేదు వెబ్ ఆప్షన్ కాబట్టి వీడికి సీట్ వచ్చింది. లేదురా బాబు, ఇప్పుడు నీకు నాకన్నా తక్కువ మార్కులు ఉన్నాయి, నువ్వు లే ఇక్కడ నుంచి నేను తీసుకుంటాను సీట్ అంటే వింటాడా? వినడు కదా. సో కాబట్టి ఏం చేయాలంటే సేఫ్ సైడ్ ఏదో ఒక కాలేజ్ పెట్టుకొని ట్రై చేయాలి, ఖచ్చితంగా పెట్టుకొని ట్రై చేయాలి. ఓకేనా, ఈ ఫ్యాక్టర్స్ అన్ని వెబ్ ఆప్షన్ పెట్టేటప్పుడు గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ ఫ్యాక్టర్ ఏంటంటే, మనకు కాలేజ్ ఎంత దూరంలో ఉంది, కాలేజ్ ఎంత ఓల్డ్ కాలేజ్, ఎంత దూరంలో ఉంది. దూరమైనా పర్లేదు నేను వెళ్తాను. ఓకేనా, దూరమైనా పర్లేదు నేను వెళ్తాను. అయితే దూరంగా కాలేజ్, మంచి కాలేజ్ వెళ్ళండి. లేదు నాకు దూరం ఉన్న కాలేజ్ వద్దు, నాకు లీస్ట్ కాలేజ్ అయినా పర్లేదు, నాకు హైదరాబాద్ లాంటి సిటీ కావాలి, హైదరాబాద్ లాంటి సిటీ కాలేజ్ పెట్టుకోవాలి. ఓకేనా, సో ఇలా పెట్టుకోవాలి. నెక్స్ట్, ప్రైవేట్ కావాలన్నా గవర్నమెంట్ కావాలన్నా, ప్రైవేట్ ఓల్డ్ బెస్టా గవర్నమెంట్ న్యూ బెస్టా? నేను ఒక స్టూడెంట్ అయితే ప్రైవేట్ తో సంబంధం లేకుండా నేను గవర్నమెంట్ లోనే చదువుకుంటా, ఫెసిలిటీస్ భరించగలుగుతా. సో ఓకేనా, ఫెసిలిటీస్ లేకపోతే నేను భరించగలుగుతా, గవర్నమెంట్ లోనే చదువుకుంటా. ఫస్ట్ గవర్నమెంట్ లో చదివితే ఏంటంటే ఫస్ట్ పాయింట్ మనీ సేవ్ అవుతుంది. ఇంటర్న్షిప్ చేసేటప్పుడు స్టైఫండ్ వస్తుంది. ఓకేనా, ఇది ఫస్ట్ ఫ్యాక్టర్. లేదన్నా మాకు అసలు మనీ ఇంపార్టెంట్ కాదు, మాకు స్టడీనే ఇంపార్టెంట్, న్యూ గవర్నమెంట్ కన్నా ఓల్డ్ ప్రైవేట్ పెట్టుకోండి. ఓల్డ్ ప్రైవేట్ కాలేజ్ అంటేనే రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. మనీ ఎక్కువగా ఉంటుంది, మనీ పే చేయగలుగుతాం, ప్రాబ్లం లేదు అనుకుంటే ప్రైవేట్ కాలేజ్కి వెళ్ళండి. లేదన్నా మనీ ప్రాబ్లం లేదు, మాకు సబ్జెక్టు ఉన్నా లేకపోయినా, ఫెసిలిటీస్ ఉన్నా లేకపోయినా మేము అడ్జస్ట్ అవుతాము, గవర్నమెంట్ లో చదువుకుంటాము అంటే న్యూ గవర్నమెంట్ కాలేజ్ అయినా పర్లేదు పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే గవర్నమెంట్ లో చదివితే ఫెసిలిటీస్ ఉండకపోవచ్చు, ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ పాయింట్, ప్రొఫెసర్స్ కొన్ని కాలేజీలకి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటారు, మేబీ వీళ్ళు కూడా ఉండకపోవచ్చు. కాకపోతే ప్రజెంట్ స్మార్ట్ వ్యవస్థ ఉంది సొసైటీ మొత్తం, ప్రతిదీ ఎక్కడో దగ్గర ఏదో ఒకటి ప్రిపరేషన్కి సంబంధించిన ప్రతిదీ సోషల్ మీడియా అవైలబుల్గా ఉంటాయి, చదువుకోవచ్చు. హయ్యర్ ఎడ్యుకేషన్లో స్టడీస్ అనేవి ఉండకపోవచ్చు, కానీ ప్రాక్టికల్ నాలెడ్జ్ నేర్చుకోవచ్చు గవర్నమెంట్ అయితే. ఓకేనా, ప్రాక్టికల్ నాలెడ్జ్ అని నేర్చుకోవచ్చు. సో మరి ప్రైవేట్లో నేర్పించారా అన్న, గవర్నమెంట్లో నేర్పిస్తారా, ప్రైవేట్ నేర్పించారా? ప్రైవేట్లో కూడా ఉంటుంది, కానీ కొన్ని రిస్ట్రిక్టెడ్ ఉంటుంది అనమాట. గవర్నమెంట్లో అయితే హాస్టల్ ఫీజు కూడా తక్కువ ఉంటుంది, ప్రైవేట్లో అయితే హాస్టల్ ఫీజు కూడా ఎక్కువ ఉంటుంది. ఓకేనా, ఈ ఫ్యాక్టర్. ఇప్పుడు నేను చెప్పిన ఈ పాయింట్స్ అన్ని బేస్ చేసుకొని ఇప్పుడు మీరు ఒక పెన్ పేపర్ తీసుకొని కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3 ఈ 3 టైప్స్ ఆఫ్ కాలేజీలు రాయండి. కేటగిరీ 1 కాలేజ్ ఏంటి? వస్తే 100% నాకు నచ్చిన కాలేజ్, ఈ కాలేజ్ నాకు రావాలి అనుకునే కాలేజ్ రాసుకోండి, కేటగిరీ 1. సెకండ్ కేటగిరీ, ఫస్ట్ కేటగిరీ కాలేజ్ రాలేదు కాబట్టి ఇక తప్పదు కాబట్టి కేటగిరీ 2 కాలేజ్ రాసుకుంటాం, ఈ కాలేజీలో వస్తే చేస్తాం ఎంబీబీఎస్. సో కేటగిరీ 2 కూడా అయిపోయింది.
ఇక అసలు నాకు ఇష్టం లేని కాలేజీలు ఉన్నాయి, తప్పదు కాబట్టి ఎంబీబీఎస్ ఏదో కాలేజ్ చేయాలి కాబట్టి కేటగిరీ 3 కాలేజీలు. ఇలా 3 కేటగిరీలు నేను పైన చెప్పిన ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకొని రాయండి, ప్రిపేర్ చేసుకోండి. అలా ప్రిపేర్ చేసుకోగలిగితే మీరు పర్ఫెక్ట్ కాలేజ్ని చూస్ చేసుకోగలుగుతారు. ఇప్పుడు నా ప్రయారిటీ చూపిస్తా. నేనే స్టూడెంట్ అయితే, నేనే ఎంబీబీఎస్ చేయాలనుకుంటే, ఓకేనా, ఫస్ట్ ప్రయారిటీ యాక్చువల్గా నా ప్రయారిటీ ఉస్మానియానే ఫస్ట్, ఓకేనా, ఉస్మానియానే ఫస్ట్. కానీ నేను ఉస్మానియా ఫస్ట్ పెడితే స్టూడెంట్స్ పేరెంట్ నన్ను యాక్సెప్ట్ చేయరు కదా. సో కాబట్టి గాంధీ ఫస్ట్ పెట్టడం జరిగింది, ఓకేనా. కానీ గాంధీ కన్నా ఉస్మానియా కాలేజ్ టాప్ కాలేజ్, ఓల్డ్ కాలేజ్. సో ఇక్కడ ఇది బిల్డింగ్స్ లేకపోవడము, సరిగా హాస్టల్ ఫెసిలిటీ లేకపోవడము, కొంచెం బూత్ బంగ్లా లాగా అనిపించడం వల్ల స్టూడెంట్ పెట్టట్లేదు. కానీ టాప్ కాలేజ్ ఉస్మానియాలో సబ్జెక్ట్ నేర్చుకోవచ్చు, ఓకేనా. సో గాంధీ, డిఎంఈ ఉండడం, న్యూ మెడికల్ కాలేజ్, 2 బిల్డింగ్స్ ఉండడం, గాంధీ అనేది టాప్ లోకి వెళ్ళిపోయింది, ఓకేనా. నా ఫస్ట్ ప్రయారిటీ గాంధీ. గాంధీ మిస్ అయితే, గాంధీ నాకు రాదనుకుంటే నాకు ఉస్మానియా నాకు రాదనుకుంటే ఈఎస్ఐసి కూడా హైదరాబాద్ లో ఉందని మాత్రమే, ఓకేనా. ఈఎస్ఐసి హైదరాబాద్ లో ఉందని మాత్రమే. ఈఎస్ఐసి కాలేజ్ ఏదైతే ఉందో దీంట్లో చదివితే ఫీజు ఎక్కువ ఉంటుంది. 1 year సర్వీస్ బాండ్ ఉంటుంది. 1 year సర్వీస్ బాండ్ ఉంటుంది. సర్వీస్ లో ప్రతి మంత్ 1 lakh శాలరీ ఇస్తారు. కానీ 1 year సర్వీస్ చేయాలి. ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత 1 year సర్వీస్ చేయాలి. 1 year సర్వీస్ చేయకపోతే 5 lakh పెనాల్టీ కట్టాలి. అదే సర్వీస్ చేస్తుంటే మంత్లీ 1 lakh రూపీస్ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది, ఓకేనా. ఈఎస్ఐసి మిస్ అవుతే నా నెక్స్ట్ ప్రయారిటీ కాకతీయ. ఒకవేళ నాకు ఈఎస్ఐసి లేకపోతే నేను కాకతీయనే పెట్టుకుంటాను. ఎందుకంటే కాకతీయ మెడికల్ కాలేజ్ చాలా ఓల్డ్ కాలేజ్, చాలా టాప్ లో ఉంటుంది. మీరు ర్యాగింగ్ అలాంటివి అనుకుంటారు కానీ అలా ఏం లేదు. ఇప్పుడు ఏదైతే క్యాంపస్ ఉందో కేఎంసీ క్యాంపస్, అందులోనే టాప్ మెడికల్ కాలేజ్, టాప్ మెడికల్ హాస్పిటల్ని కడతా ఉన్నారు. అది ఒకవేళ అండర్లోకి వస్తే టాప్లోకి వెళ్ళిపోతుంది కాకతీయ మెడికల్ కాలేజ్. కాకతీయ మెడికల్ కాలేజ్ రాదు అన్నప్పుడు నా ప్రయారిటీ డెఫినెట్ గా నిజామాబాదే. కానీ స్టూడెంట్స్ ఏం చేస్తున్నారంటే అపోలో కాలేజ్ ఏదైతే ఉందో ఇది ప్రైవేట్ కాబట్టి హైదరాబాద్ లో ఉంది కాబట్టి అపోలోని చూస్ చేసుకోవడం జరుగుతుంది, ఓకేనా. అంటే నిజామాబాద్ లోనే జాయిన్ అవ్వాల్సిన పొజిషన్ వస్తే నిజామాబాద్ వరకు వెళ్ళాము, మేము అపోలోలో వెళ్తాము అని చాలా మంది అనుకున్నారు, ఓకేనా. సో అపోలో మిస్ అయిందంటే నిజామాబాద్. సో నిజామాబాద్ మిస్ అయిన తర్వాత అంటే నిజామాబాద్ కూడా రాకపోతే నెక్స్ట్ హైదరాబాద్, ఓకేనా. హైదరాబాద్ అంటే మహబూబ్ నగర్ లో చదవడం అవకాశం వస్తుంది అన్నప్పుడు మేము కామినేనిలో చేసుకుంటాం, కామినేనిలో చదువుతాం, ఓకేనా. కామినేని కూడా హైదరాబాద్, ఓకే. సో నెక్స్ట్ వచ్చేసరికి మహబూబ్ నగర్ మిస్ అయితే సిద్దిపేట మిస్ అయిన తర్వాత ఆదిలాబాద్ లోనే చదవాల్సిన పరిస్థితి వస్తే మమతా బాజ్పల్లిలో చదువుతాను, ఓకేనా. ఆదిలాబాద్ లో చదవాల్సిన పరిస్థితి వస్తే, గవర్నమెంట్ లో చదవాలని పరిస్థితి వస్తే మమతా బాజ్పల్లి చదువుతాను. నిజానికి ఆదిలాబాద్ కాలేజ్ అనేది టాప్ కాలేజ్, సబ్జెక్ట్ నేర్చుకోవచ్చు. కానీ డిస్టెన్స్ లాంగ్ ఉండడం వల్ల, చాలా దూరం ఉండడం వల్ల, హైదరాబాద్ నుంచి 290 కిలోమీటర్లు ఉండడం వల్ల చాలా మంది ప్రిఫర్ చేయట్లేదు. కానీ వన్స్ ప్రిఫర్ చేసి చదువుకుంటే సబ్జెక్ట్ మాత్రం రూరల్ బ్యాక్గ్రౌండ్ లో ఫుల్ గా నేర్చుకోవచ్చు. సో ఆదిలాబాద్ ఒకవేళ మిస్ అవుతే, ఇక్కడ సిద్దిపేట మిస్ అయింది. మహబూబ్ నగర్ తర్వాత సిద్దిపేట మిస్ అయిన తర్వాత బాచ్పల్లి. ఒకవేళ బాచ్పల్లి మిస్ అయితే ఆదిలాబాద్ తర్వాత సూర్యాపేట్, నల్గొండ, ఓకేనా, నల్గొండ. సో ఇప్పుడు మనం బాచ్పల్లి మిస్ అయింది కదా, బాచ్పల్లి తర్వాత మల్లారెడ్డి ఉమెన్స్ ఉండేవి. కానీ ఇప్పుడు మల్లారెడ్డి కన్నా కూడా ఎస్విఎస్ మహబూబ్ నగర్ అనేది రీప్లేస్ చేస్తుంది. ఎస్విఎస్ మహబూబ్ నగర్ ఏదైతే ఉందో ఇది కనుక హైదరాబాద్ లో ఉంటే టాప్ లో ఉండేది, ఓకేనా. ఎస్విఎస్ మహబూబ్ నగర్ మిస్ అవుతే జిఎంసి సంగారెడ్డి 3 years ఓల్డ్ కాలేజ్ కదా అన్న అంటే, సో చాలా తక్కువ టైంలో జిఎంసి సంగారెడ్డి అనేది టాప్ లోకి రావడానికి ఛాన్స్ ఉన్నాయి. సిటీలో ఉంటుంది కాబట్టి ఛాన్స్ ఉంది. సో మనకు అక్కడ మిస్ అవుతే నాగర్ కర్నూలు కానీ వనపర్తి కానీ పెట్టుకోవచ్చు. 2022 కాలేజీలు. ఇవి ఎందుకు ఇచ్చాను అంటే ఈ భాస్కర, మమతా ఖమ్మం, నార్కట్పల్లి ఈ 3 కాలేజీలో జాయిన్ అవ్వడం కన్నా ప్రైవేట్ లో ఈ 3 సంగారెడ్డి, వనపర్తి, నాగర్ కర్నూలులో జాయిన్ అవ్వడం బెటర్, ఓకేనా. ఇవి మిస్ అవుతుంటే మళ్ళీ ఈ కాలేజ్ ప్రిఫర్ చేయండి. భాస్కర, మమతా ఖమ్మం, కామినేని, నార్కట్పల్లి ప్రిఫర్ చేయండి. కామినేని, నార్కట్పల్లి తర్వాత కరీంనగర్, ఖమ్మం ఇచ్చాము. అదే మెడిసిటీలో చదవడం కన్నా ఈ 2 కాలేజీలు చదవడం మేలు. ఎందుకంటే 2 డిస్ట్రిక్ట్స్ చాలా పెద్ద డిస్ట్రిక్ట్స్, కరీంనగర్ కానీ ఖమ్మం కానీ. ఇప్పుడు బాగాలేకపోవచ్చు, ఖచ్చితంగా డెవలప్ అవుతాయి, మీరు చదివేలోపు డెవలప్ అవుతాయి. ఎందుకంటే ఓపీస్ ఎక్కువ ఉంటాయి, ఓకేనా. హాస్పిటల్ ఓపీస్ ఎక్కువ ఉంటాయి. అడ్జస్ట్ అవుతేనే గవర్నమెంట్ కాలేజీలు, లేకపోతే అవసరం లేదు, ఓకేనా. సో మెడిసిటీ తర్వాత జిఎంసి కుత్బుల్లాపూర్, జిఎంసి మహేశ్వరం. ఏంటన్నా 2024 కాలేజీలను 2022 కాలేజ్ కన్నా ముందిచ్చావంటే ఇవి సిటీలో ఉంటాయి. ఇవి 2 చాలా తక్కువ టైంలో డెవలప్ అవుతాయి. కుత్బుల్లాపూర్ కానీ, మహేశ్వరం కానీ, సంగారెడ్డి కానీ, ఈ 3
మనకు హైదరాబాద్ లో ఈఎస్ఐసి తర్వాత చాలా తక్కువ టైంలో ఇవి టాప్ లోకి వెళ్తాయి, ఈజీగా వెళ్తాయి. మీరు చూడండి వెళ్తుంది. అంటే మీరు కాంటాక్ట్ లో ఉంటారా, విజన్ అప్డేట్ ఉంటుందా లేదా తెలియదు, కానీ ఖచ్చితంగా వెళ్తుంది అనమాట. అన్న మరి నీ దగ్గర ప్రతి కాలేజ్ రివ్యూ ఉందా? ప్రతి కాలేజ్ రివ్యూ లేదు. ప్రతి కాలేజ్ సంబంధించి రివ్యూ ఇవ్వాలంటే మీరు చదువుకునేటప్పుడు ఒక 6 months తర్వాత విజన్ అప్డేట్ మాకు హెల్ప్ చేసిందని మీరు రివ్యూస్ ఇస్తే గానీ మేము స్టూడెంట్స్ కి నెక్స్ట్ బ్యాచ్ వాళ్ళకి రివ్యూస్ ఇవ్వలేము. అలా మీరు ఎంతమంది గుర్తుపెట్టుకోగలుగుతారు? సో కాబట్టి ఎగ్జాక్ట్ రివ్యూ లేదు. సో ఇది డిస్టాన్స్ మోడ్ లో కుత్బుల్లాపూర్ కానీ మహేశ్వరం కానీ పెట్టుకోవచ్చు. దాని తర్వాత రామగుండం, సింగరేణి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ పెట్టుకోవచ్చు. మహబాద్, జగిత్యాల తర్వాత కరీంనగర్ రిలేటెడ్ కాలేజెస్ ఆనందరావు, చెల్మెడ ఆనందరావు ప్రైవేట్ కాలేజ్, ప్రతిమా కరీంనగర్. ఓకేనా? సో ఈ కాలేజ్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ కొత్తగూడెం, జిఎంసి కొత్తగూడెం 2024ది చాలా దూరం ఉంది కాబట్టి 268 కిలోమీటర్లు ఉంది. సో జిఎంసి కొత్తగూడెం, వికారాబాద్, దాని తర్వాత జన్గాం, జిఎంసి జన్గాం కాలేజ్. నెక్స్ట్ కామారెడ్డి, నెక్స్ట్ సిరిసిల్ల, నెక్స్ట్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మంచిర్యాల, చాలా లాంగ్ డిస్టెన్స్ ఉంది కాబట్టి. సో నెక్స్ట్ ఈ కాలేజ్ తర్వాత అంటే ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజ్లో చదవడం కన్నా ఈ టాప్ లో ఉన్న గవర్నమెంట్ కాలేజ్లో చదవడం బెటర్ అనమాట. ఓకే, సో ఈ విధంగా అన్ని కాలేజ్ ఇచ్చాము. ఆర్వీఎం, పట్నం మహేందర్ రెడ్డి, సిఎంఆర్, అరుంధతి, ఎంఎన్ఆర్ సంగారెడ్డి. సో ఈ ఎంఎన్ఆర్ సంగారెడ్డి తర్వాత ఈ మహేశ్వరం కాలేజీలలో చదవడం కన్నా భువనగిరి, మెదక్ లాంటి కాలేజీలో చదవడం బెటర్. సో మహేశ్వరం అనేది మెదక్ మనకు సిటీలో ఉంటుంది కాబట్టి మహేశ్వర కాలేజ్ తర్వాత జిఎంసి భూపాల్పల్లి, నర్సంపేట్, ములుగు ఇవి వరుసగా ఉంటాయి వరంగల్ డిస్టిక్ సంబంధించిన కాలేజీలు. సో నిర్మల్, దాని తర్వాత నిర్మల్ కాలేజ్, ఆసిఫాబాద్, దాని తర్వాత ఫాదర్ కొలంబో లాస్ట్ ఇయర్ కాలేజ్ అని కూడా చాలా బాగుంది. జిఎంసి జోగులాంబ గద్వాల అండ్ నారాయణపేట్ ఈ ఇయర్ వచ్చిన కాలేజీలు. వీటి తర్వాత ప్రతిమా వరంగల్, టిఆర్ఆర్, సురభి. ఇవి 56 కాలేజీలు మనకు ఎగ్జిస్టింగ్ లో ఉన్న కాలేజీలు, అన్ని నాన్ మైనారిటీ కాలేజీలు. 3 కాలేజీలు వస్తుంటాయి అన్నారు. ఒకటి నోవా, 2 రాజరాజేశ్వరి, 3 క్రిస్టియన్. ఓకేనా? ఇక్కడైతే రాజరాజేశ్వరి ఫస్ట్ పెట్టుకోవచ్చు, నోవా సెకండ్ పెట్టుకోవచ్చు, క్రిస్టియన్ అనేది థర్డ్ లో పెట్టుకోవచ్చు. ఈ 3 కాలేజీలు పర్మిషన్ వస్తే చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసరికి మైనారిటీ కాలేజీలు దక్కన్, షాదాన్, విఆర్కే ఉమెన్స్ కోసం అయాన్ పెట్టుకోవచ్చు. మేల్స్ అయితే అయాన్ పెట్టుకోవచ్చు. సో ఫీమేల్స్ అయితే విఆర్కే పెట్టుకోవచ్చు. ఇది కంప్లీట్ గా మైనారిటీ కాలేజీలు, నాన్ మైనారిటీ కాలేజ్ సంబంధించిన తెలంగాణకు సంబంధించిన ప్రయారిటీ లిస్ట్. మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో మెంటర్షిప్లో జాయిన్ అవ్వాలనుకుంటే 7893947228 నెంబర్ని కాంటాక్ట్ చేయండి. మీకు నచ్చిందా? మీకు ఎలా అనిపించింది? మీకు ఇంకేమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే స్టూడెంట్స్ సజెషన్ ఇవ్వడం కంటే ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్.